వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ప్రపంచవ్యాప్తంగా ఈరోజు గేమ్ చేంజర్ సినిమా అయితే విడుదలైంది. దాదాపు సుమారు 10,000 థియేటర్లు అయితే గేమ్ చేంజర్ సినిమా అయితే సందడి చేస్తుందని చెప్పాలి. ఈ గేమ్ చేంజర్ సినిమా యొక్క సంబరాల్లో అయితే ఫ్యాన్స్ అయితే మాత్రం చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. చాలా ప్రాంతాల్లో అయితే టపాసులు కాస్తూ సంబరాల్లో పాల్గొన్న పరిస్థితి ఉంది. కొంతమంది అయితే తగ్గేదే లేదంటూ కూడా సినిమా చాలా బాగుందంటూ కూడా కామెంట్స్ చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం తునిలో ఉన్న శ్రీరామ థియేటర్ దగ్గర ఉన్నాం. అసలు సినిమా ఎలా ఉంది, పబ్లిక్ యొక్క ఒపీనియన్ ఏంటనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రామ్ చరణ్ ఎలా నటించాడు, అలాగే శంకర్ తన దర్శకత్వాన్ని ఏ విధంగా చూపించాడు, పాటలు ఎలా ఉన్నాయి, సినిమాలో ఫైట్స్ ఎలా ఉన్నాయి, ఈ విషయాలన్నీ కూడా మనం పబ్లిక్ తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొంతమందికి నిజాలు కనెక్ట్ అయిపోయి నెగిటివ్ టాక్ ప్రాపగండా చేస్తున్నారు అంతే. చాలా కనెక్ట్ అయ్యే కొంతమందికి వాళ్ళకి చెప్పు దెబ్బ రేపటి నుంచి సినిమా టాక్ మారిపోతుంది. ఎక్సలెంట్. సొసైటీకి ఏది జరుగుతోందో ప్రస్తుతం జరిగిందో అన్ని 3 ఏళ్ల క్రితమే శంకర్ గారు చూపించారు, రాసుకున్నారు కదా. ఇంకా రామ్ చరణ్ నటన గురించి చెప్పడానికి ఏం లేదు, మాస్టర్ పీస్. థ్యాంక్ యూ. పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది రామ్ చరణ్. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. సినిమా బాగుందండి. బాగాలేదు సినిమా, బాగాలేదు. అటర్ బ్లాక్ సినిమా ఇది చాలా బాగుంది. మూవీ అయితే చాలా బాగుంది. సూపర్ ఉంది. మూవీ చాలా బాగుంది. సూపర్ ఉంది. మూవీ చాలా బాగుంది. మూవీ సూపర్ ఉంది. 9mm రాడ్ దింపాడు రామ్ చరణ్. సినిమా పొరపాడు. ఇంటర్వెల్ సీన్ 9mm రాడ్. బ్లాక్ బస్టర్. సూపర్ 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 చాలా బాగుంది. సూపర్. నేషనల్ అవార్డు గ్యారంటీ. మొత్తం మూవీ అసలు బాగాలేదు, అసలు బాగాలేదు, వేస్ట్. అసలు రామ్ పరస్త్ మూవీ. మెసేజ్ ఉంది ప్రజల కోసం. ఎవరైనా పొలిటీషియన్ ఉన్నారనుకో, పొలిటీషియన్ దగ్గరికి వెళ్ళి మనం ఉండే కంటే పొలిటీషియన్ మన దగ్గరికి వచ్చేలాగా మంచి మెసేజ్ ఇచ్చారు లాస్ట్లోనే. శంకర్ సినిమా బాగుందన్న. సినిమా డైలాగ్ అయితే బాగుంది, కంటెంట్ కూడా మంచిది, స్టోరీ చాలా బాగుంది. బాగా చేశారు. శంకర్ డైరెక్షన్ బాగుంది. శంకర్ అయితే ఇంకా చూసుకోవాల్సి లేదు మనం. చాలా బాగుంది. వండర్ఫుల్, వాచబుల్, సూపర్ ఉందన్న సినిమా. పర్లేదు. బాగలేదు అసలు. బాగలేదు అసలు. ఆ సినిమా బాగలేదు అసలు. ఎక్స్పెక్ట్ చేయలేము అసలు. మన రామ్ చరణ్ యాక్సిడెంట్గా నటించాడు అన్న. ఇంకా స్టోరీ పెద్ద ఏం లేదన్న, అంతే. శంకర్ డైరెక్షన్ ఎలా తీస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. చాలా అంచనాలతో వచ్చాం కానీ సినిమాలోనే పెద్ద స్టోరీ లేదు. యాక్సిడెంట్ అన్న సూపర్. పర్లేదన్నా. అసలు చూసుకోవాల్సిన పని లేదన్న. సినిమా అయితే ఎక్కడ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అసలు తగ్గేది లేదు. ఫైట్లు సినిమాకి సినిమా, సాంగ్స్ అస్సలు. ఫైట్ మాస్టర్ ఎవరో కానీ ఎర్రగా తీసేసాడు ఫైట్లు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా. కానీ ఒక్కటి లాస్ట్ కొంచెం క్లైమాక్స్లోనే కొంచెం డిఫరెంట్గా ఉంది. అది ఒక్కటి కొంచెం మార్చుంటే సినిమా మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా హైలైట్. తగ్గేది లేదు అసలు. రామ్ చరణ్ ఫ్యాన్స్ అన్న పేరు అసలు ఎక్కడ కూడా తగ్గడానికి లేదు, అస్సలు వదిలేదే లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.